In this story, the little kids don't like Ugadi Pachadi, and Amma explains to them the significance of taste and how to balance all the emotions that we come across in our lives. హోలీ అయిపోయింది, కొత్త సంవత్సరం కదా, ఉగాది పచ్చడి తినాలి. పృథ్వీ, యోషిక రండి. పూజ ఎందుకు చేసావు? న్యూ ఇయర్ పార్టీ అయిపోయింది కదా. ఓ, తెలుగు న్యూ ఇయర్ అన్నా, కొత్త బట్టలు వేసాం, ఇప్పుడు పచ్చడి కూడా తినాలా? ఏంటి ప్లాన్స్ వేసావు? ఎందుకు కుక్కలు చేయలేదు? నాకు వద్దు. టేస్ట్ ఎందుకు ఇలా ఉంది? స్వీటా, హాటా, సారా? నాకు అర్థం కావటం లేదే. ఇది మన సంవత్సరం అంతా ఎలా ఉండాలో చెప్తుంది. అందుకే ఉగాది పచ్చడి తప్పకుండా తినాలి. తర్వాత ఇంకేమడిగినా ఇస్తాను. ముందు పచ్చడి టేస్ట్ ఎందుకు ఇలా ఉందో చెప్తాను, వినండి. Now, each taste comes and explains its role in everyone's life. ఇది తీపి అంటే సంతోషం, హ్యాపీనెస్. అమ్మ గురించి డోనట్స్ అండ్ ఐస్ క్రీమ్ లాగా యమ్మీ షుగర్స్ అన్ని తినకూడదు. నాకైతే స్కూల్ క్లోజ్ నోట్ ఇయర్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది. వింటర్ అయిపోయింది, ఇంకా స్నోడల్ ఉన్నాము. మనందరికీ ఫ్రెండ్స్తో స్లీప్ ఓవర్ అంటే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. ఇది చేదు అంటే బాధ, సాడ్నెస్. అమ్మ, ఐప్యాడ్ టైం అయిపోయింది, గివ్ ఇట్ నా అనకూడదు. ఎందుకు వీడియో గేమ్స్ ఆడుకునేవారు? డెవలప్ చేయాలి. సో సో సాడ్. కళ్ళకి మంచిది కాదు. నాకు స్పెండ్ కానప్పుడు చాలా బాధగా ఉంటుంది. పర్లేదులే, సమ్మర్ బ్రేక్ వస్తుంది కదా. Always be positive. ఇది పులుపు అంటే ఆశ్చర్యం, సర్ప్రైజ్. రేపు మనం యూనివర్సల్ స్టూడియోస్ కి వెళ్తున్నాం అని నాన్న చెప్తే, టీచర్ పాప్ క్విజ్ రైట్ నౌ అని అనౌన్స్ చేస్తే నేను ఫుల్ సర్ప్రైజ్ అవుతా. ఆన్సర్ బ్రైట్ ఏమో, అందుకే రోజు చదువుకోవాలి. ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. ఇది కారం అంతే, కోపం, హ్యాండిల్. వైఫై పాస్వర్డ్ ఏమేమి మార్చాడు? హ్యాండిల్ క్యాండీ స్టంబులు తింటే చాలా కోపం వస్తుంది. తినడానికి ఏదైనా క్యాండీ సర్వ్, కోపం ఎందుకు? ఇది ఉప్పు అంటే భయం, ఫియర్. అమ్మో, పాము చూస్తే నాకు చాలా భయం ఉండింది. నా ఫోన్ పోతే భయం వేస్తుంది. స్కూల్ ఫస్ట్ డే నాకు ఎప్పుడూ యాంగ్జైటీ ఉండింది, కానీ స్కూల్ ఇయర్ అంతా బాగుంటుంది. ఇది వగరు అంతే, కొత్తగా స్టార్ట్ చేయడం న్యూ బిగినింగ్. నేను టుమారో నుంచి రోజు ఎర్లీగా లేస్తాను. ఇంకా నేను ఇంటికి రాగానే హోంవర్క్ ఫినిష్ చేస్తాను. నిజంగానా? నమ్మచ్చా? చూసారా, ఫ్లేవర్స్ అన్ని మన లైఫ్లో ఎలా ఉంటాయో. అన్ని కలిస్తేనే లైఫ్ కంప్లీట్ అవుతుంది. ఉగాది పచ్చడి లాగా సంతోషం, బాధ, భయం, కోపం, ఆశ్చర్యం, కొత్తదనం అన్ని అవసరం. మామిడి ఆకుల తొలనం, వసంతకాల ఆగమనం, శత్రుచూల సమ్మేళనం, మన ఉగాది పర్వదినం. పాత చేతులు పోవాలి, కొత్త తిప్పి నిండాలి, ప్రతి ఇంట ఈ ఏడు సిరి సంపదలు పెరిగాలి. ఉగాది పచ్చడి లాగా 6 రుచులు కలిసి ఉంటాయి. అన్నింటినీ సమంగా చూడాలి.
పచ్చడి తిన్నాం, సోయి కూడా విన్నాం. మా ఇద్దరికి ఇప్పుడు నెక్స్ట్ టాపింగ్ పిజ్జా ఆర్డర్ చేయి. ఉగాది స్పెషల్ కదా. ఉగాది